నిజామాబాద్ జిల్లా రుద్దూర్ మండల కేంద్రంలో నిన్న అనగా మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి వడగళ్ల వానకు రైతులు పంటలు పండించిన ధాన్యం నేలరాలింది. రుద్దూర్ మండల కేంద్రంకి చెందిన రవి, సినుతో పాటు అంబమార్, చిక్కడపల్లి సుమారు అనేక మంది రైతులు వరిధాన్యం పంట పొలంలో నోటికొచ్చిన పంట నేలరాడడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. వడగళ్ల వర్షానికి వర్షం బీభత్సవానికి సుమారు 100 ఎకరాల పంట ధాన్యం నేలరాలి పూర్తిగా నష్టమవ్వడం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ మండల ఇన్ఛార్జ్ గాండ్లమధు రవికిరణ్ గజేందర్ మాట్లాడుతూ ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలని, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి నష్టపరిహారాన్ని అంచనా వేసి ఆదుకోవాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ మండల నాయకులు డిమాండ్ చేశారు. పంటలు పండించడానికి తెచ్చిన అప్పులు, వాటి వడ్డీ పెరిగి తమకు ఆత్మహత్యలు శరణ్యమంటున్నారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, రైతులు మొదలగు వారు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ శ్రీకాంత్ శేఖర్, రుద్దూర్ మండలం. నిన్న రాత్రి కురిసిన వడగండ్ల వాన కారణంగా ఈ రుద్దూర్ మండలంలో చాలా గ్రామాల మట్టుకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి భయంకరంగా ఎకరానికి ఒక 15 నుంచి 20 సంచుల వడ్లు రాలిపోవడం జరిగింది. అమాయకమైన ప్రజలు వ్యవసాయానికి కూడా పెట్టుబడి అక్కడక్కడ అప్పులు చేసి మరీ తీసుకొచ్చిన పెట్టుబడి కోసం పెట్టి పంటలు పండించే సమయానికి ఈ గవర్నమెంట్ రైతు బంధు, రైతుకి సంబంధించిన ఎలాంటి లేకున్నా కూడా అక్కడిక్కడ కుశలదారులు బంగారాన్ని కుదవబెట్టి మరీ అప్పులు తీసుకొచ్చి చేతికొచ్చిన పంటని తీసుకొని అప్పులు కడదామనే సమయానికి ఇలాంటి ప్రకృతి వైపర్యం వల్ల మన రుద్ర మండల ప్రజలకు తీరని అన్యాయం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కనీసం వీటికి నష్టపరిహారం ఇవ్వాలని మేమందరం రైతుల తరపున మేము కోరుకుంటున్నాం. ఇది కాకుండా మాకు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ బట్టి విక్రమ పెద్ద మనిషి గారు తన ఉప ముఖ్యమంత్రి తన మాట్లాడితే బాగా మంచి మాట మాట్లాడతాడు. కానీ తను చెప్పే మాటలు చూస్తుంటే రైతు బంధు చేసినాము, రైతు భరోసా చేసినాము, రైతులకు బోనస్ ఇచ్చినాము, ఎకరానికి 25,000 రూపాయలు రైతులకు బోనస్ వచ్చిందని చెప్తా ఉంటే అసలు మేము పండించింది ఎంత? రైతులు ఎకరానికి 25 బోనస్ కావాలంటే కనీసం 50 క్వింటాల ఎకరానికి 50 క్వింటాల ధాన్యం పండించాలి. ఎకరానికి ధాన్యం 50 క్వింటాలు పండి ఎకరానికి 50 సంచులే కావు, 50 క్వింటాల ధాన్యం ఇచ్చినట్టు చెప్తుంటారు పెద్ద మనిషి నిన్న అసెంబ్లీలో. తన ఇక మంచి వ్యక్తి, తనకి ఏమైనా మాట్లాడదు, తన అర్థం చేసుకొని మాట్లాడాలా? రైతు భరోసా చేసినా చెప్తున్నాడు. రైతు భరోసా అనేది ఎప్పుడు వేసిండు? ఈ రోజు కోతలు వచ్చే టైం అయింది, యాసంగి పంట ఇప్పటికీ డబ్బులు రాలేదు, మేము వేసినామని చెప్పేసి నేను కేటీఆర్కి సమాధానం బట్టి మనం చూస్తే రైతులకు కష్టపడి 6 నెలలు కష్టపడి పండించినటువంటి రైతులకు ₹1, 2 మిగలకపోగా దాదాపు ఎకరానికి 15,000 రూపాయలు ఈరోజు నష్టం వచ్చేటటువంటి పరిస్థితి. పోయిన వర్షాకాలం పంట కూడా దాదాపు 2 నెలలు నిరంతరాయంగా కురిసినటువంటి వర్షాలకు ఎకరానికి 25 సంచులు 30 సంచులు పండినాయి రైతులకు. అప్పుడు కూడా దాదాపు 15,000 నుంచి 20,000 రూపాయలు రైతులు నష్టపోవడం జరిగింది. ఈ పంట కన్నా కనీసము నష్టాన్ని భర్తీ చేసుకుందామనే ఆలోచనతోటి రైతులు సాగు చేస్తే ఈ అకాల వర్షాల వల్ల ఈ పంట కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పంట మొదలు పెట్టగానే రైతులకు రైతు బంధు అనేటటువంటి పథకంతో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తుండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు అనేది రైతులు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసారు. ఒక 10-15 రోజులైతే కోతలు వస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు కూడా రైతు బంధు వేయకపోవడం